హలో ఎవ్రీవన్, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే పద్ధతి చూడండి. మన కంటి ముందు జరుగుతున్నది ఇప్పుడు మన ప్రెసెంట్ గా ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి ఆ పనులన్నీ కూడా యామ్ ఈజ్ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. సబ్జెక్టులు తెలిసినాయి. ఈ వచ్చిన తర్వాత ఖచ్చితంగా V4 రావాలి. ఒక్కసారి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ అనాలి, ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ అనాలి, ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ అనాలి. ఒకవేళ ఇందులో వి గానీ యూ గానీ దే గానీ తీసుకుంటే మేము మీరు అంటారు. వీఆర్ కుకింగ్ రైస్ అనాలి, వీఆర్ వాచింగ్ టీవీ అనాలి, మేము టీవీ చూస్తున్నాం అన్నట్టు. ఒకవేళ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. ఒకవేళ ఇదే కనుక ఈ షీట్లలో ఏదైనా తీసుకుంటే సింగులర్ అంటాము. ఈ ఈజ్ అని షీ ఈజ్ అని వాడాలి. ఈ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ప్రెసెంట్లీ అన్నాడు, ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. షీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, ఆమె ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందని అనాలి. ఇలా ఈ స్ట్రక్చర్ ఇలా ప్రిపేర్ అయితే స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీ వస్తుంది. ఒకసారి చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి ఎన్ని స్ట్రక్చర్లు తయారు చేసుకోవచ్చు. యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, మీరు ఎగ్జామ్ ప్రిపేర్ కావడం లేదు. అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారని క్వశ్చన్ అడగాలి. ఆ క్వశ్చన్ ఏం చేస్తే మనకి హెల్పింగ్ వర్బ్ సహాయపడుతుందని చెప్పాను కదా. ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్? ఈ హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వస్తే ఏమైతే క్వశ్చన్ అయితే ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఒకవేళ నెగిటివ్ క్వశ్చన్ అనుకో, ఆర్ఎంట్ యూ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్, నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ కావడం లేదా అని అడగాలి. ఓకే, ఫస్ట్ పాజిటివ్ తీసుకున్నాం. ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ అన్నాడు, నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వట్లేదా అని అడుగుతున్నాను. చూడండి, వేర్ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్, ఎక్కడ ఎగ్జామ్ ప్రిపేర్ కావట్లేవు. వై ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, ఎందుకు వై ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, ఎందుకు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు. వెన్ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, ఎక్కడ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు. హౌ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, ఎలా ప్రిపేర్ అవుతున్నావు ఎగ్జామ్స్ కి అన్నట్టు. ఒకవేళ నేను ప్రిపేర్ కావటం లేదన్నప్పుడు ఏమంటాడు, ఆర్ఎంట్ యూ ప్రిపేరింగ్ ఎగ్జామ్స్ అంటాడు. ఈ యూ ఉంది కదా, ఇక్కడ నెగిటివ్ కదా, నెగిటివ్ యొక్క హెల్పింగ్ వర్బ్ రావాలి. ఆర్కు ఆర్ నాట్ వాడినాం కదా, ఆర్ఎంట్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ కావడం లేదా. వై ఆర్ ఇంటూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, నువ్వు ఎగ్జామ్స్ ఎందుకు ప్రిపేర్ కావడం లేదు. అందరు చదువుతున్నారు కదా, మనం అడిగేటప్పుడు క్వశ్చన్లు అడుగుతాం కదా. ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఇలా నేర్చుకుంటే ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. ఒక 21 days ఖచ్చితంగా ఫాలో కంటే నన్ను లాంగ్ వీడియో చూడండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.